రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ నలుగురు ఉద్యోగులు చేరినప్పుడు కూడా మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చెప్పేసి ఆలోచన గురవుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూసింది, రివర్స్ పిఆర్సీ ఇచ్చింది. అలాగే ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలని రాజుకున్న డబ్బులు కూడా దోచుకున్నారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సుమారు 24-25 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టారనే ఆక్రోశంతో కోపంతో ఇవాళ ఉద్యోగులంతా అన్ని వర్గాల ఉద్యోగులు పెన్షన్ అంతా కలిపి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇవాళ ఉద్యోగులు ఎవరో కొంతమ కోరికలు కోరట్ల. ఎన్నికల ముందు ప్రభుత్వ కూటమి నాయకులు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు కోరుకున్నటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి రివర్స్ పిఆర్సీ జరిగింది, ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి బకాయిలన్నింటి కూడా దశల వారుగా చెల్లిస్తామని చెప్పేసి అయ్యాలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క అడుగు ముందుకు వెళ్ళిట్లా. కానీ ఇవాళ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 భాగంలో ప్రజలకు అన్ని విధాలుగా పూర్తిగా అమలు చేస్తున్నారు. సూపర్ 6 అమల్లో ఉద్యోగులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న ఉద్యోగుల పట్ల కానీ అలాగే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగుల పట్ల సమస్యల పరిష్కారంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఖర్చులైనటువంటి ఇవాళ పిఆర్సీ 12వ పిఆర్సీ సంబంధించి 2023 జూలైలో వేయాల్సిన పరిస్థితి. 2 సంవత్సరాలు గడువు దాటినప్పుడు కూడా వాళ్ళ పిఆర్సీ కమిషన్ వేయలేదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు రాని పరిస్థితి. ఇప్పటికే ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రావాల్సిన బకాయిలు కనీసం 4 డిఏలు, ఈ ప్రభుత్వం వచ్చాక 4 డిఏలు, రేపు జనవరి వస్తే 5వ డిఏ వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో పండుగలు అయిపోయి కనీసం దసరా పండుగకైనా డిఏలు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నప్పుడు కూడా అందరి వైపు గౌరవ ముఖ్యమంత్రి